ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించి ఫ్యాన్సే విసిగిపోయారు. ఇక డార్లింగ్ ఆ జన్మ బ్రహ్మచారినని డిసైడ్ అయిపోయారు. అయితే ప్రభాస్ పెళ్లి ఆశలపై రామ్ చరణ్ ఆశలు చిగురించాడా? ఏ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడో హింట్ ఇచ్చాడా? వాచ్ ది స్టోరీ. ప్రభాస్ ఓ ఇంటివాడవుతాడు. అందరి హీరోల్లాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ కలలు కంటే ఆ ఒక్కడి మాత్రం కలగానే మిగిలిపోయింది. సంవత్సరాలు గడిచినా తీరని ఈ డ్రీమ్ గురించి ఆలోచించడం మర్చిపోయారు. ఈలోగా ప్రభాస్కు 45 వచ్చేశాయి. చాలాసార్లు ఫలానా అమ్మాయిని చేసుకుంటున్నాడని, ఈవిడే ప్రభాస్ రియల్ హీరోయిన్ అంటూ రకరకాల వార్తలొచ్చినా గాసిప్స్ గానే మిగిలిపోయాయి. అందరూ మర్చిపోయిన ప్రభాస్ పెళ్లిపై ఆశలు చిగురించాడు రామ్ చరణ్. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకడైన రామ్ చరణ్ డార్లింగ్ పెళ్లి టాపిక్ ను మళ్లీ తెరపైకి తెచ్చాడు. అన్స్టాపబుల్ షోలో పాల్గొన్న చెర్రీని ప్రభాస్ పెళ్లెప్పుడని ప్రశ్నించాడు బాలయ్య. ఏపీలోని గణపవరానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని రామ్ చరణ్ చెప్పినట్టు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఒక పార్ట్ స్ట్రీమింగ్ కాగా రెండో ఎపిసోడ్ లో ప్రభాస్ పెళ్లి మ్యాటర్ ఉన్నట్టు తెలిసింది. అన్స్టాపబుల్ షోకు ప్రభాస్ రాగా రామ్ చరణ్ కు ఫోన్ చేస్తే డార్లింగ్ పెళ్లి టాపిక్ వచ్చింది. త్వరలోనే శుభవార్త చెబుతాడని హింట్ ఇచ్చాడు చెర్రీ. ప్రభాస్ ఇంతవరకు చెప్పలేదు, పెళ్లి పీట లెక్కలేదు. మరి ఈ లెక్కన లేటెస్ట్ గా వచ్చిన మ్యారేజ్ న్యూస్ కూడా గాసిప్పేనా, లేదంటే గణపవరానికి అల్లుడవుతాడా? చూడాలి. మరి సమంత హెల్త్ మరోసారి అప్సెట్ అయింది. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టు ఈ అమ్మడిని అనారోగ్యం వెంటాడుతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం కోలుకున్నాక తనకొచ్చిన వ్యాధిని బయటపెట్టింది. తనదైన స్టైల్లో మళ్లీ వర్కౌట్స్ స్టార్ట్ చేసింది శామ్. ఇంతకీ సమంతకొచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటో చూద్దామా? శామ్ ను అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అరుదైన వ్యాధి మయోసైటిస్ నుంచి కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. అసలు ఈ డిసీజ్ ను జయించి బయటపడతానా అన్న అనుమానం కూడా శామ్ ను కృంగదీసింది. ఆత్మస్థైర్యంతో మళ్లీ నార్మల్ పొజిషన్కి వచ్చినా డిప్రెషన్ పూర్తిగా పోలేదు. శామ్ డిప్రెషన్ నుంచి బయటకొచ్చిందనుకుంటే ఆఫర్స్ దక్కడం లేదు. శాకుంతలం డిజాస్టర్ తర్వాత తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. తెలుగునే కాదు, మరో భాషలోనూ ఆఫర్స్ రాలేదు. రాజన్ డీకే పుణ్యమా అని ది ఫ్యామిలీ మ్యాన్ 2 సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది. వీళ్ల డైరెక్షన్లోనే త్వరలో రక్త బ్రహ్మాండ చేయనుంది. సోషల్ మీడియాలో తన ఆరోగ్యంపై శామ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడంలోనూ ఫన్ ఉందంటూ బాధతో కూడిన ఎమోజీలను పోస్ట్ చేస్తుంది. మరోవైపు జిమ్ చేస్తూ కనిపించడంతో ఆల్రెడీ కోలుకుందని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తారు. విడుదల తేదీ ప్రకటిస్తే ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందా అని లెక్కలేసుకుంటారు. స్టార్ మూవీ అంటే బాక్సాఫీస్ లెక్కలు కామనే. సంక్రాంతి రేస్ లో ఫస్ట్ మూవీగా వచ్చిన గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? హ్యావ్ ఎ లుక్. RRR తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. సోలో హీరోగా ఎలా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తాడా అని అందరూ ఎదురు చూశారు. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత శంకర్ ఎలా తీస్తాడా అన్న డౌట్ మొదలైంది. అయితే ట్రైలర్తో హైప్ తెచ్చుకున్న గేమ్ చేంజర్ మొదటి రోజు ఎవ్వరూ ఊహించని ఫిగర్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 186 కోట్లు రాబట్టిందని పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాత. బుక్ మై షోలో మొదటి రోజు 1.3 మిలియన్స్ కి పైగా టికెట్స్ అమ్ముడైనట్టు మేకర్స్ తెలిపారు. RRR హిందీలో 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసినా ఆ క్రెడిట్ అంతా రాజమౌళికే వెళ్లిపోయింది. RRR కంటే ముందే జంజీర్తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చినా డిజాస్టర్ అయింది. గేమ్ చేంజర్ హిందీ రిజల్ట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేయగా హ్యాపీ న్యూస్ అందుకున్నాడు. హిందీ వర్షన్ మొదటి రోజు 8,64,00,000తో మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. గేమ్ చేంజర్ లో అప్పన్న రోల్లో రామ్ చరణ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. అప్పన్న, రామ్ నందన్ రోల్స్ కి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. అప్పన్న రోల్ కి ప్రాణం పోసావని, పూర్తి స్థాయి నటుడిగా ఎదిగావని సాయి దుర్గ తేజ్ పోస్ట్ పెట్టాడు. నువ్వు నిజంగానే ఒక గేమ్ చేంజర్ అని ఉపాసన పేర్కొంది. కొన్నేళ్లుగా ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా బాహుబలి 2, RRR ఫస్ట్ డే వసూళ్లను దాటలేకపోయాయి. RRR ఫస్ట్ డే 223 కోట్లు కలెక్ట్ చేయగా బాహుబలి 2 215 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంటే పుష్ప 2 బ్రేక్ చేసి 294 కోట్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. పెద్ద సినిమా వస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ ఫ్యాన్స్ నే కాదు అందరినీ ఊరిస్తున్నాయి. డివైడ్ టాక్ వచ్చిన దేవరా మొదటి రోజు 172 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. దేవరా రిలీజ్ తర్వాత మరోసారి రికార్డుల టాపిక్ తెరపైకొచ్చింది. లాంగ్ రన్ లో 500 కోట్ల మార్క్ దాటినట్టు మేకర్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేసినా 480 కోట్ల దగ్గరే ఆగిపోయింది. కల్కి రాకతో RRR రికార్డు బద్దలైపోతుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే మొదటి రోజు 191 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయింది. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి. ఎట్టకేలకి సలార్ మొదటి రోజు 178 కోట్లు కలెక్ట్ చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సంక్రాంతి బరిలో 3 సినిమాలు వస్తుంటే అందరి చూపు డాకు మహారాజు పైనే ఎందుకుంది?
డాకుపై ఎందుకంత హైప్ క్రియేట్ అయింది? మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ నడుమ 12న వస్తున్న డాకు ఎలా ఉండబోతోంది? హ్యావ్ ఎ లుక్. సంక్రాంతికి 3 సినిమాల్లో ఆల్రెడీ గేమ్ చేంజర్ వచ్చేసిందే. 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి హీరోలందరిలో బాలకృష్ణ ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య డాకుతో సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి మరి. సెకండ్ ఇన్నింగ్స్ లో నేనేమిటో చూపిస్తానని బాలయ్య వ్యాఖ్యలు డాకు మహారాజ్ పై అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి. బాలయ్యకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఇక నుంచి నేనేమిటో చూపిస్తాను అంటాడన్న చర్చ మొదలయ్యింది. బాలకృష్ణ కొత్త అవతార్లో బందిపోటుగా కనిపిస్తున్నాడు. బాలయ్యను ఎంతవరకు చూడని విధంగా చూపించామని దర్శకుడు బాబీ ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చాడు. సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో బాలయ్యతో రెండో సినిమాను ఇంతకంటే బాగా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నామని చెప్పడంతో డైరెక్టర్ ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థమవుతోంది. బాలకృష్ణ కెరియర్ లో ఇంతవరకు 100 కోట్ల సినిమా లేదు. హ్యాట్రిక్ కొట్టినా ఈ కళ మాత్రం తీరలేదు. ప్రతిసారి ఇదొక అందని ద్రాక్షగా మారింది. డాకుతో ఈ కళ తీరుతుందన్న ఆశతో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. డాకు వరల్డ్ వైడ్ గా బిజినెస్ 83 కోట్లకు జరుపుకుంది. బాలయ్య గత సినిమాలతో పోలిస్తే ఇదే టాప్ బిజినెస్ కావడం విశేషం. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టిన బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల షేర్ దాటలేకపోయాడు. అఖండ 75 కోట్లు, వీరసింహారెడ్డి 80 కోట్లు, భగవంత్ కేసరి 72 కోట్లు రాబట్టింది. దీంతో బాలయ్య హోప్స్ అన్ని డాకు మహారాజ్ పైనే. డాకు మహారాజ్ తో 100 కోట్ల డ్రీమ్ తీరుతుంది అనుకుంటే సంక్రాంతి రేసులో ఇద్దరు హీరోలు రామ్ చరణ్, వెంకటేష్ తో పోటీ పడాల్సి వస్తోంది. మరి ఈ హెవీ కాంపిటీషన్ లో 100 కోట్లు చూస్తాడేమో చూడాలి మరి. ఇక తమనైతే బాలయ్యకు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్. వరుసగా ఇది 4వ సినిమా అయితే ఫస్ట్ మూవీ డిక్టేటర్ తో కలిపితే 5వ సినిమా. ఈ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ బాక్సులు బద్దలైపోతాయని, అది తన తప్పు కాదంటున్నాడు. బాబీ అలాంటి కంటెంట్ ఇవ్వడంతో దానికి తగ్గ సౌండింగ్ ఇచ్చానన్నాడు తమన్. వీరసింహారెడ్డిలా మొదటి రోజే 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందా లేదా అన్న డౌట్ ఫ్యాన్స్ లో మొదలయ్యింది. 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డి అందరికంటే ముందుగా రావడంతో ఎక్కువ థియేటర్స్ దొరికాయి. దీనికి తగ్గట్టుగా భారీ అంచనాలు కూడా ఉండడంతో మొదటి రోజే 54 కోట్లు కలెక్ట్ చేసింది. ఆల్రెడీ గేమ్ చేంజర్ కొన్ని థియేటర్స్ లో పాగా వేయడంతో డాకు మహారాజ్ మాక్సిమం థియేటర్స్ లో రిలీజ్ కాలేకపోతోంది. బాలీవుడ్ ని శాసించిన ఖాన్ హీరోల ఇమేజ్ తగ్గిందా లేదంటే ఫేడ్ అవుట్ అయినట్టేనా? 2024లో ఒక్కరూ కనిపించలేదు. వరుస ఫ్లాప్లతో గ్యాప్లో పడిపోయారు. మరి ఈ కాంతరయం నిలబడతారా? పూర్వ వైభవం వస్తుందా? వాచ్ ది స్టోరీ. మన సీనియర్ హీరోలందరూ 60+ లోకి వచ్చేసి చాలా కాలమైంది. ఇంకో 4-5 ఏళ్ళు ఆగితే 70 టచ్ చేసేస్తాడు. లేటు వయసులో సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. అందరి చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి. కానీ ఖాన్ హీరోల కెరియర్ మాత్రం స్లో మోషన్లో సాగుతోంది. 2024లో ఒక్కరూ రాకపోయినా వరుస సినిమాలతో వస్తారా అంటే అది లేదు. మన 60+ సీనియర్ హీరోలతో పోలిస్తే 50+లో ఉన్న ఖాన్ హీరోల కెరియర్ డల్ అయిపోయింది. రేస్ 3 తర్వాత హిట్ లేని సల్లుభాయ్ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేక ఇబ్బందులు పడుతున్నాడు. 100 కోట్లు కలెక్ట్ చేయలేని పరిస్థితికి ఈ టాప్ హీరో గ్రాఫ్ పడిపోయింది. సక్సెస్ కోసం ఏం చెయ్యాలో తెలియక ఫ్రాంచైజీ మూవీస్ చేశాడు. టైగర్ 3, దబంగ్ 3తో వచ్చినా వర్కౌట్ కాలేదు. రాధే, కిసీకి భాయ్, కిసీకి జాన్ వంటి కంటిన్యూస్ ఫ్లాప్లతో సల్మాన్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఈ ఏడాది తనకు కలిసొచ్చిన ఈద్ కు సికిందర్తో వస్తున్నాడు. షారూక్ ఖాన్ వచ్చి ఏడాది దాటిందే. పఠాన్, జవాన్ వంటి వరుస హిట్స్ తర్వాత హ్యాట్రిక్ కలను డంకి నీరు కార్చింది. ఫ్లాప్ లేని రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో నటించిన అదే టైంలో వచ్చిన సలార్ డంకిని దెబ్బకొట్టింది. దీంతో నెక్స్ట్ ఎలాంటి మూవీ చెయ్యాలా అన్న డైలమాలో గ్యాప్ లో పడిపోయిన షారూక్ ఏడాది దాటినా మరో మూవీ మొదలు పెట్టలేదు. కూతురు సుహానా ఖాన్ తో కలిసి షారూక్ కింగ్ మూవీ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో యాక్షన్ మూవీగా ఇది రూపొందనుంది. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తాడంటూ ప్రచారం జరుగుతున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. సినిమాకు ఏడాది గ్యాప్ తీసుకున్న సరికొత్త కథలతో మెస్మరైజ్ చేసేవాడు ఆమీర్. వరుసగా 2 ఫ్లాప్లు ఆమీర్ను కృంగదీశాయి. అమితాబ్ తో కలిసి నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో డౌన్ ఫాల్ మొదలైంది. ఆమీర్ లాస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా అయితే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ను మించి డిజాస్టర్ అయింది. దీంతో అమీర్ గ్యాప్ తీసుకుంటున్నానని ప్రకటించి సితారే జమీన్ పర్ లో నటిస్తున్నాడు. మరోవైపు రజనీకాంత్ కూలీలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు.